कीजिए। अवतार मेहर बाबा की जय। రామకృష్ణయ్య గారు. జై బాబా శర్మ గారు, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. పోయినసారి చదువుకున్న అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. పోయినసారి బాబా ఎవాల్యూషన్ అంటే పరిణామం అనే దాన్ని ఆ పిల్లలకు, మరి ఇదంతా కూడా ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అంతా కూడా 27-28 సంవత్సరాల్లో, అంటే దాదాపు 98 సంవత్సరాల క్రితం బాబా దగ్గర ఉన్న పిల్లలకి, మెహరాశ్రమంలో ప్రేమాశ్రమంలో ఉన్న పిల్లల కోసం చెప్పినటువంటి లెక్చర్స్ను బట్టి మనం ఈ పుస్తకం ఎడిట్ చేయబడింది, దాన్ని చదువుతున్నాం. సో పోయినసారి మనం బాబా ఎవల్యూషన్ అనే దాన్ని ఒక గుడ్డతో చేసిన బొమ్మను వాళ్ళకి చూపిస్తూ, పరిణామక్రమం మానవ రూపం కోసమే ప్రారంభమైంది, ప్రారంభంలోనే అది మానవ రూపం కోసమే. మానవ రూపం ప్రారంభంలో రాతి నుంచి బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రాయి ముద్దలాగా ఉన్నా కూడా దాంట్లోనే మానవునికి ఉండే తల, కాళ్ళు, చేతులు దాని లోపల కనబడకుండా ఉన్నాయి అనే విషయం చెప్పుతూ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. స్క్రీన్లో కూడా సుబ్రహ్మణ్యం గారు అది చూపిస్తున్నారు. బాబా ఆ గుడ్డతో చేసిన బొమ్మతో చూపించినటువంటి ఆ ఫిగర్ అక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు మీరు. టుడే శ్రీ యూజ్డ్ ఏ క్లాత్ డాల్ టు ఇల్లస్ట్రేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ more clearly his discourse on the evolution of ఫారం. సృష్టి ప్రారంభమైన తర్వాత ఒక రూపం, ఎందుకు రూపము అంటే మరి సృష్టి ప్రారంభం ఎందుకైంది? బాబా అన్నారు, సైంటిస్ట్ డార్విన్ ఆయన కూడా ఎవల్యూషన్ థ్యూరీ చెప్పారు, కానీ అసలు పాయింట్ మిస్ అయినాడు. ఎవల్యూషన్ ఎందుకు అవసరమైంది అనే విషయం ఆయన కనుక్కొని చెప్పలేదు అన్నారు బాబా. ఎందుకు అవసరమైంది? కేవలం మనకు గాడ్ స్పీక్స్ ఇదంతా మనకు బాబా చెప్పిన విషయాలు తెలుసు గనుక, సృష్టి రావటానికి కారణమే భగవంతుడు హూ యామ్ ఐ, నేనెవర్ని అనే ప్రశ్నతో ప్రారంభమైంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి? మధ్యలో ఎన్నో సమాధానాలు వచ్చాయి, కానీ అసలైన సమాధానం నేను భగవంతుణ్ణి అనే ఆ సమాధానాన్ని పొంది అర్థం చేసుకొని అనుభవించటానికి వీలైనటువంటి రూపం కోసం ఈ ఎవల్యూషన్ జరిగింది. ఏ రూపంలోనైతే తెలుసుకోవటానికి కావలసిన చైతన్యం పూర్తిగా వచ్చిందో, ఆ చైతన్యం వికసించి పూర్తి స్థాయికి చేరటానికి ఈ ఎవల్యూషన్ అనేది అవసరమైంది అన్నాడు. ఈ పాయింట్ డార్విన్కి ఆయనకు మరి అటువైపు ఆయన వెళ్ళలేదు, ఎందుకంటే ఇది స్పిరిచువాలిటీ కనుక ఆయన కేవలం రూపాలకే పరిమితమైనాడు, కానీ దాని వెనకాల ఉండేటువంటి కారణానికి పరిమితం కాలేదు. ఇక్కడ మరి క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, ఈ క్రియేషన్ కాజ్ ఏమిటి? కాజే భగవంతుల్లో, పరబ్రహ్మ స్థితిలోని భగవంతుల్లో దానికి ఏ కారణం లేదు, ఏ కారణం లేకుండా వచ్చినటువంటి విమ్. ఆయన ఆ దాంతో ఆ విమ్ ఏంటి? అమ్మాయి నేనెవరిని అనేటువంటి విమ్. సో ఇక్కడ బాగా ఆ ఎవల్యూషన్ ఆఫ్ ఫారం గురించి ఒక గుడ్డతో చేసిన బొమ్మను తీసుకొని, ఆ బొమ్మ ఫిగర్లు అక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద, వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం పోయినసారి చదువుకొని ఆగిపోయిన దగ్గర బాబా ఇప్పుడు పైన చూసినట్టయితే దాంట్లో పైన ఆ బొమ్మ ఇలా మూటలాగా ఉంది. మొట్టమొదటి పైనేమో అర్ధ వృత్తాకారంలో ఉన్నది, అది భగవంతుని యొక్క బియాండ్ స్టేట్. అది ఆ భగవంతుని యొక్క ఆ బియాండ్ స్టేట్ లో ఆ మధ్యలో నల్లటి చుక్క చూపించారు, అది క్రియేషన్ పాయింట్. అక్కడి నుంచి క్రియేషన్ స్టార్ట్ అయింది అనేది చూపిస్తూ, ఆ స్టార్టింగ్ పాయింట్ లో ఏదైతే ఆ బొమ్మలాగా ఉందో ఆ బొమ్మ ఇక్కడ బాబా చెప్తున్నాం, ఫస్ట్ స్టేజ్ స్టోన్ ఫారం అన్నారు బాబా.
మొట్టమొదటి స్టేజ్ అంటే ఇది భౌతికంగా మనకు కనపడే అటువంటి మొట్టమొదటి ఫారం. నౌ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫారం, అది నిజానికి ఫస్ట్ కాదు కానీ ఇంపార్టెంట్ ఫారం, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫారం గాడ్ స్పీక్స్ లో కూడా మొట్టమొదటిగా రాయి నుంచే చెప్పుకుంటూ రావటం జరిగింది. ఫారం ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ది స్టోన్. మొట్టమొదటి ప్రధానమైనటువంటి రూపము, మన కళ్ళకు కనబడేటువంటి స్థూల రూపము, అది రాయి. Though a stone apparently lacks eyes, ears, nose, hands and feet and other parts of the human body. మానవ రూపంలో ఉండే అటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఆ రాయి స్థితిలో, రాయి రూపంలో లేనట్టుగా మనకు అనిపించినా కూడా ఇన్ ట్రుత్ దే ఆర్ దేర్. బాబా అంటున్నాడు నిజానికి ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి. ఇన్ ట్రుత్ దే ఆర్ దేర్ బట్ ఫోల్డెడ్ అప్ అండ్ కాంపాక్టెడ్ ఇన్ ఇట్స్ బాడీ టు సచ్ ఎ డిగ్రీ దట్ దే కెనాట్ బి సీన్ యాజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ 25. ఈ 25 ఫిగర్ సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు స్క్రీన్ మీద. ఆ గుడ్డతో చేసిన బొమ్మను బాబా ముడిచి అన్ని లోపలికి వెళ్ళినట్టుగా ముడిచి అక్కడ చూపిస్తున్నారు. మొట్టమొదటి ఫారం కుడి చేతి వైపు మొట్టమొదటి ఫారం, అది స్టోన్ది. అయితే దాంట్లో ఇదే బొమ్మ ఇప్పుడు మనకు తర్వాత కనిపించే బొమ్మ, దేనికైతే తల, చేతులు, కాళ్ళు, కళ్ళు అన్ని కనిపిస్తున్నాయో అది ఆ బొమ్మలో కూడా ఉన్నాయి, కానీ అది ముద్దలాగా లోపలికి కనబడని విధంగా దాగి ఉన్నాయి అని బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ది సెకండ్ స్టేజ్ వెజిటబుల్ ఫారం, రెండవ స్థితి అది వృక్షాలు, చెట్లు, చేమలు. మూవింగ్ ఆన్ ఫ్రమ్ స్టోన్ ద లేటెంట్ హ్యూమన్ ఫారం మేక్స్ ఇట్స్ ఫస్ట్ టర్న్. నిజానికి ఈ రూపం అనేది మానవ రూపం, అల్టిమేట్ అంటే చివరగా రావాల్సినటువంటి మానవ రూపం కోసమే ఈ రాయి నుంచి రూప పరిణామం జరిగింది. ఆ రాతిలోనే మానవుల్లో ఉండేవన్నీ ఉన్నాయి, కానీ అది గుప్త రూపంగా ఉన్నాయి, కనబడని రూపంగా ఉన్నాయి. సో స్టోన్ నుంచి ప్రారంభమైన తర్వాత వృక్షాలకు వచ్చింది. ఆ వృక్షాలకు వచ్చినప్పుడు అండ్ అరైవ్స్ ఎట్ వెజిటబుల్ యాజ్ ద నెక్స్ట్ అండ్ సర్టెన్ ఎవల్యూషనరీ ఫార్మ్స్ ఈజ్ కంప్లీట్ అండ్ ఇన్కాన్సిస్టెంట్. ఇక్కడ వృక్షాలకు వచ్చేటప్పటికి అక్కడ బొమ్మను, ఆ రాయిలాగా కనిపించే ఆ బొమ్మను దాన్ని బాబా చేశారు. ఇక్కడ వృక్షాలకు వచ్చేటప్పటికి ఏమైంది, తల కిందికి కాళ్ళు పైకి కనిపిస్తున్నాయి. మనకు రెండవ బొమ్మ కుడి చేతి వైపు రైట్ సైడ్ లో స్టార్ట్ చేసి ఇలా కిందికి వృత్తాకారంలో తీసుకొచ్చారు బాబా. ఒక్కొక్క టర్న్ తర్వాత ఆ రాయి ఎలా మారుతూ వచ్చింది అనేది. ఇది వెజిటబుల్, ఆ స్క్రీన్ మీద చూడొచ్చు మనం. తల కిందికి అంటే, తల కిందికి అంటే ఏంటి, తల వెంట్రుకలు అవి చూపిస్తే ఏంటి అంటే చెట్టుకు వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు భూమిలో కలుపుకున్నాయి అంటే వేళ్ళు అది తలతో సమానం అన్నమాట. అవి వేళ్ళు, చెట్టు యొక్క వేళ్ళు తల. కొమ్మలన్నీ కూడా కాళ్ళు, చేతులు, బాడీ అది పైకి వస్తాయి. దానికి కొళ్ళు అన్ని వృక్షం చూడటానికి పచ్చగా బాగా ఉంటుంది. లోపల ఉండేది తల, బయటికి ఉండేది కాళ్ళు, చేతులు. అలా ఆ వృక్షం స్థితికి వచ్చేటప్పటికి ఆ బొమ్మ మానవ రూపంకి ఉన్నాయన్నీ కూడా దాంట్లో కనబడుతున్నాయి. వేళ్ళేమో తల, కొమ్మలేమో చేతులు, కాళ్ళు, ఇంకా మిగిలిన శరీరం వృక్షం యొక్క కాండము అవన్నీ. సో అలా చెప్తూ ఫిగర్ 25 tries in broad strokes to give some idea of the process as the artist editor team understands it. ఇక్కడ బాబా చూపించినటువంటి ఫిగర్ ఈ రకంగా లేవు. బాబా చెప్పిన లెక్చర్స్ ని రంజు అబ్దుల్లా పెన్సిల్ తో రాసి పెట్టడం జరిగింది. ఆ పెన్సిల్ తో రాసి ఉన్నటువంటి మాటలైతేనేమి, చిత్రపటాలైతేనేమి అన్నిటినీ ఎడిటర్స్ వీళ్ళంతా బాగా దాన్ని అన్వయించుకొని
మనకు అర్థమయ్యే రకంగా కొంచెం మనకు చూడటానికి కూడా చాలా ఇంపుగా ఉండేలాగా ఈ చిత్రపటాలన్నిటిని కూడా తయారు చేశారు. ఇక్కడ ఈ రెండో స్టేజ్లో అట్లా ఆ బొమ్మ వృక్ష రూపానికి వచ్చేటప్పుడు తలకిందులుగా మానవ రూపం అయిపోయింది. The various evolutionary forms and corresponding human postures have been ranged in a circular clockwise movement beneath an arc on top representing God beyond and a point representing the creator point in an overall diagrammatic shape carried over from figure 24 నుంచి తీసుకొచ్చి ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేసి ఈ పైన భగవంతుడు బియాండ్ స్టేట్ నుంచి క్రియేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ రూప పరిణామం అంతా కూడా కుడి చేతి వైపు నుంచి కిందికి వృత్తాకారంగా పైకి చూపించటం జరిగింది. రైట్ సైడ్ ఫస్ట్ బొమ్మ రాయిదైతే లెఫ్ట్ సైడ్ పరిణామం పూర్తిగా అయిన తర్వాత అదే రాయి ఈ మానవ రూపానికి మానవ రూపంగా మారిపోయింది. దాన్ని ఈ రకంగా ఈ పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అని ఎడిటర్స్ చేసిన పనిని అక్కడ ఉదహరించటం జరిగింది. The major stages and forms of evolution in figure 25 were all mentioned by Baba during his 18th December lecture. Baba 18th December lecture లో ఇది ఈ 25వ ఫిగర్ లో ఉన్నటువంటి దాన్ని ఆ పిక్చర్ ని బాబా 18 డిసెంబర్ 1927వ రోజు ఆ పిల్లలకు వివరించి చెప్పటం జరిగింది. అయితే ఇంపార్టెంట్ ఫారం ఇన్ ది ఎవల్యూషనరీ సిరీస్ యు మస్ట్ హ్యావ్ మార్క్డ్ అపియరెన్స్ ఆఫ్ ఎ ట్రీ. ఇక్కడ మానవ బొమ్మకు సరిపోయే విధంగా ఒకటవ టర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెట్టు రూపం ఏదైతే ఉందో అక్కడ మానవ రూపానికి పోల్చుకునే విధంగా మనకు అక్కడ వేళ్ల రూపంలో ఉండే తల, కొమ్మల రూపంలో ఉండేటువంటి కొమ్మలు, శాఖలు, ఆ రూపంలో ఉండేటువంటి చేతులు, కాళ్ళకి మనకు సరిపోయే విధంగా అక్కడ అపియరెన్స్ ఆఫ్ ఎ ట్రీ. ఇక్కడ ఇట్స్ హెడ్ ఈజ్ బరీడ్ అండర్నీత్ ద గ్రౌండ్. అక్కడ హెడ్ అంటే వేళ్ళు, చెట్ల వేళ్ళు, అవి మానవుని యొక్క తల, అవి భూమి లోపల పాతి పెట్టబడి ఉంటాయి, భూమి లోపల ఉంటాయి, బయటికి కనబడవు. ది హెడ్ హ్యాస్ ఏ మెష్ ఆఫ్ హెయిర్స్. ఇక్కడ మానవుని తల మీద ఎన్ని వెంట్రుకలు ఎలా ఉంటాయో అట్లాగే ఈ చెట్టుకు కింద మెయిన్ వేర్తో పాటుగా ఎన్నో వేళ్ళు ఉంటాయి, అవి తల వెంట్రుకల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ ది ఫారం ఆఫ్ ది వేరియస్ ఫైన్ రూట్స్, చిన్న చిన్న వేళ్లలాగా అది అవన్నీ కూడా మానవుని యొక్క తల వెంట్రుకల్లాగా కనిపిస్తాయి. ఇట్స్ నెక్ అపియర్స్ ఇన్ ది షేప్ ఆఫ్ ద ట్రీస్ ట్రంక్. అక్కడి నుంచి ప్రారంభమై భూమి మీదకి వచ్చేటప్పటికి కాండం ఉంటుంది. ఆ కాండం ఏదైతే ఉందో మనిషి యొక్క నెక్, మెడలాగా ఉంటుంది అన్నారు. ఇన్ ది షేప్ ఆఫ్ ది ట్రీస్ ట్రంక్ అండ్ ద లార్జ్ అండ్ స్మాల్ బ్రాంచెస్ ఆర్ ఇట్స్ హ్యాండ్స్ అండ్ ఫీట్. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు అవన్నీ కూడా కాళ్ళు, చేతుల్లాగా పైకి వచ్చేస్తాయి. ది స్మాలర్ బ్రాంచెస్ కరెస్పాండ్ టు ద హ్యూమన్ ఫింగర్స్ అండ్ టోస్. అలాగే ఈ చేతులకు, కాళ్లకు మరి వేళ్ళు ఉంటాయి, వేళ్ళు, గోళ్ళు ఇవన్నీ ఎట్లా అయితే ఉంటాయో అట్లాగే పెద్ద కొమ్మలకు చిన్న చిన్న కొమ్మలు వేళ్లలాగా కూడా వ్యాప్తి చెందాయి. సిన్స్ ద ట్రీస్ హెడ్ ఈజ్ సబ్మెర్జ్డ్ ఇన్ ది గ్రౌండ్ టు వాటర్ ఇట్, you pour at the base of the tree so that when the water soaks into the ground, the tree's mouth, which is latent and invisible to the eye yet still present amid the head and roots, can reach it
and drink it, and thus quench its thirst. మరి చెట్లకు నీళ్ళు ఎక్కడ పోస్తాం? మొదట్లో పోస్తాం. ఆ నీళ్ళన్ని భూమిలోకి ఇంకిన నీటిని ఈ వేళ్ళని గ్రహించి అది తీసుకొని, ఎలాగైతే మనిషి ఆహారాన్ని నోటితో గ్రహిస్తాడో, నోటితో తింటాడో, అట్లాగే ఈ వేళ్ళనే నోటి ద్వారా మనిషికి కావాల్సిన ఆహారం మనిషి తిన్నట్టుగానే చెట్టుకు కావలసినటువంటి ఆ నీటి ద్వారా ఆ లవణాలను ఈ వేళ్ళు గ్రహించి మొత్తం చెట్టుకి పైకి సప్లై చేస్తూ ఉంటాయి. అందుకని మానవుని యొక్క నోరు చేసే పని ఈ చెట్టు యొక్క వేళ్ళు భూమిలోకి పాతుకొని పోయి ఉండి ఆ పనిని చేస్తాయి. నీటిని గ్రహించి ఆ చెట్టుకు పైకి పంపిస్తూ ఉంటాయి. ఇక ఇది 2వ స్టేజ్ వృక్షాలది. 3వ స్టేజ్, ది థర్డ్ స్టేజ్, వామ్ ఫార్మ్, అంటే క్రిమి కీటకాదుల రూపమేమో 3వ స్టేజ్, 3వ దశ. వామ్ కంప్రైజెస్ ద నెక్స్ట్ మేజర్ ఫారం. ఎవల్యూషన్ లో మనకు తెలిసినట్టుగా పరిణామ క్రమంలో చెట్ల తర్వాత కొంచెం కదలిక కనిపించేటువంటి రూపము క్రిమి కీటకాదుల రూపం. ఇది అక్కడికి అంటే ఆ పరిణామంలో మనకు కొట్టవచ్చినట్టుగా మార్పు కనిపించేటువంటి రూపంలో రాయి తర్వాత చెట్టు తర్వాత క్రిమి కీటకాదులు. యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ వెజిటబుల్ టు వామ్, ఎట్లాగైతే రాయి నుంచి చెట్టు నుంచి క్రిమి కీటకాదులకు ఎప్పుడైతే అది మార్పు జరిగిందో అప్పుడు ది ఆత్మ మేకింగ్ ఇట్స్ సెకండ్ టర్న్. ఇక్కడ ఇది 2వ టర్న్. మొట్టమొదటి టర్న్ రాయి నుంచి చెట్టుకి, 2వ టర్న్ చెట్టు నుంచి క్రిమి కీటకాదులకు ఆ 2వ మార్పు జరిగింది. టర్న్ అంటే మార్పు, అదొక దీనికి మారటం. రూప పరిణామంలో మామూలుగా ఒక్కొక్క రాయి స్థితిలోనే అనేకమైనటువంటి రూపాలు ఉంటాయి. అక్కడి నుంచి మార్పు వచ్చింది చెట్లలో కూడా ఎన్నో రకాలైన రూపాలన్నిటినీ మార్పు వచ్చిన తర్వాత అక్కడ ఒక టర్న్ అంటే ఒక గంతులాగా వేసి ఒక జంప్ అనొచ్చు, గంత్ అనొచ్చు. అలా రెండవ టర్న్, 2వ జంప్ ఎక్కడ? చెట్టు నుంచి క్రిమి కీటకాదులకి. ఫాల్స్ ఫ్లాట్ ఆన్ ఇట్స్ బ్యాక్. అక్కడ బొమ్మ చూడండి, 2వది చెట్టు తలకిందులుగా ఉన్న మనిషిలాగా ఉన్నది, ఇక్కడ పడుకుంది. ఎందుకు? క్రిమి కీటకాదులు భూమి మీద సమాంతరంగా పాకుతూ ఉంటాయి కాబట్టి మానవ రూపం తల, కాళ్ళు, చేతులు అన్ని సమాంతరంగా భూమి మీదనే. ఇప్పుడు ఈ క్రిమి కీటకాదులు అన్నిటికి కూడా కాళ్ళు చేతులు అనేది వేరుగా కనపడవు, కాళ్ళు చేతులు కలిపి పాకటానికి పనికి వస్తూ ఉంటాయి. అందుకని ఆ మానవ రూపాన్ని పడుకోబెట్టి చూపించారు. థర్డ్ స్టేజ్, అది 2వ సెకండ్ టర్న్. విత్ ఫేస్ అండ్ ఐస్ టర్న్డ్ అప్వర్డ్స్. ఇక్కడ ఈ క్రిమి కీటకాదుల్లో కళ్ళు మాత్రం పైకి ఉంటాయట. విత్ ఫేస్ అండ్ ఐస్, తలను కళ్ళు, టర్న్డ్ అప్వర్డ్స్, అవి పైకి ఉంటాయట, కళ్ళును తల. as is illustrated in figure 25 లో ఆ పడుకోబెట్టిన మానవ రూపాన్ని చూడొచ్చు. Evolution in worm form begins with the smallest green insect. మనకు ఆకుపచ్చగా ఉండేటువంటి ఇవి కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. అవి పచ్చగా చెట్లలాగానే ఉంటాయి. చెట్లో ఉంటే వాటిని గుర్తించడం కష్టం, ఆకై కలిసిపోతాయి. మొట్టమొదటి క్రిమి కీటకాల రూపము ఇలా ఆకుపచ్చగా ఉంటుందట.
బిగిన్స్ విత్ ది స్మాలెస్ట్ గ్రీన్ ఇన్సెక్ట్. చిన్నది ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి క్రిమి రూపకంగా ప్రారంభం అవుతుంది అని బాబా చెప్తూ, దిస్ ఇన్సెక్ట్ హ్యాస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. ఈ క్రిమి కీటకాదులకు వాటికి చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. సో మైన్యూట్ యాజ్ టు బి ఇంపర్సెప్టిబుల్. వాటికి ఈ కాళ్ళు చేతులు ఎంత సన్నగా చిన్నగా ఉంటాయంటే వాటిని చూడటానికి కూడా మొట్టమొదటి రూపాలలో వాటిని మనం చూడటం కూడా కష్టంగా ఉంటుంది. ఇంపర్సెప్టిబుల్ అంటే చూడలేని విధంగా ఉంటాయి. yet they exist nonetheless. అయినా కూడా వాటికి కాళ్ళు చేతులు అనేవి ఉంటాయి. As evolution progresses, the hands and feet increase in size and become more apparent to the observer. అయితే అలా క్రిమి కీటకాల రూపంలో మొట్టమొదటి రూపంలో ఉండి కూడా కనపడని విధంగా ఉండే కాళ్ళు చేతులు అనేవి ఆ రూపాలలో, ఆ క్రిమి కీటకాల అనేక రూపాలలో ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ అవి వాటి యొక్క కాళ్ళు చేతులు కనిపించే రకంగా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. As evolution progresses, the hands and feet increase in size. వాటి సైజు కూడా పెరిగిపోతుంది. And become more apparent to be observed. అయితే మనం చూడటానికి వీలుగా అవి పెరిగి పెద్దవైపోతూ ఉంటాయి కాళ్ళు చేతులు. In the fish form, as in the worm, the face is turned upwards. ఇక చేప రూపానికి వచ్చేటప్పటికి ఇది అక్కడ మన ఫిగర్లో 25లో రాతిది మొదటి రూపం అయితే చెట్లది రెండవ రూపం, క్రిమి కీటకాలది మూడవ రూపం, నాలుగవది చేప రూపం. ఆ చేప రూపానికి వచ్చేటప్పటికి కాళ్ళు బార్లా చాచుకొని ఉన్నాయి, చేతుల మీద నిలబడినట్టుగా ఉండి తల ఆ కళ్ళు పైకి ఉన్నాయి. ఆ చేప రూపంలో యాజ్ ఇన్ ది వామ్, ది ఫేస్ ఈజ్ టర్న్డ్ అప్వర్డ్స్. కింద చూడొచ్చు మీరు నాలుగవ ఫిగర్ రైట్ నుంచి, మొదటిది రాయి, రెండవది చెట్టు, మూడవది క్రిమి కీటకాదులు, నాలుగవది చేప. అక్కడికి వచ్చేటప్పటికి తల కళ్ళు పైకి ఇలా లేచి ఉన్నట్టుగా ఆ ఫిగర్ను బాబా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అదే విధంగా ఈ ఫిగర్ 25లో దాన్ని వీళ్ళు చిత్రీకరించి చూపించారు. The face is turned upwards and the hands and feet of the late compact human form manifest as fins and tail. అయితే ఇక్కడ చెట్లకి ఎట్లాగైతే వేళ్ళు తల కాళ్ళు చేతులు కొమ్మలు అయినాయో, ఇక్కడ చేపలో కాళ్ళేమో ఫిన్ అంటే దాని తోకలాగా అయిపోతున్నాయి. తర్వాత చేతులేమో ఫిన్స్ ఇట్లా ఈదటానికి పనికొచ్చే రెక్కల్లాగా వాటి పక్కన ఉండేటువంటి చేపలకు ఉండే అవి లేటెంట్ కాంపాక్ట్ హ్యూమన్ ఫారం. బాబా మొదటి నుంచి అదే చెప్పుకొస్తున్నాడు. మొదటిది రాయి అని చెప్పినా అది మానవ రూపమే, అన్ని అవయవాలు లోపల నిగూఢంగా ఉన్నటువంటి మానవ రూపం అన్నారు. అలాగే వస్తూ కనబడిన రూపాలను మానవ రూపానికి పోల్చుకుంటూ చెట్లలో క్రిమి కీటకాదుల్లో చేపకు వచ్చేటప్పటికి ఈ రకంగా బాబా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మేనిఫెస్ట్ యాజ్ ఫిన్స్ అండ్ టేల్. ఫిన్స్ అంటే ఈదటానికి పక్కకు దానికి ఉండేటువంటి ఈ రెక్కల్లాంటివి, అవి ఫిన్స్. సో తోక ఏమో కాళ్ళు. with which the fish swims, dives and generally propels itself through the water. వీటి ద్వారా అటు తోక ఇటు చేతులుగా కనిపించే అటువంటి ఫిన్స్, వీటి ద్వారా నీళ్లలో చాలా సునాయాసంగా ఈదుతూ కదులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్లలో. ఎందుకంటే చేప నీళ్లలోనే ఉంటుంది గనక.
దేర్ ఆర్ మెనీ స్పీసీస్ ఆఫ్ ఫిష్. అలా చేప రూపం మొదటిసారిగా వచ్చిన తర్వాత చేప యొక్క ఆ సామ్రాజ్యంలో అనేకానేకమైన చేపల రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నిటినీ ఒకటి తర్వాత ఒకటిగా పరిణామంలో ఆత్మ వాటిని ధరించవలసి ఉంటుంది. ఫ్రమ్ ది స్మాలర్ టు ద బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్. తిమింగలాలు బిగ్గెస్ట్ అన్నమాట. చిన్న చిన్న చేపలు అక్కడి నుంచి ప్రారంభం చేస్తే చాలా పెద్ద పెద్ద రూపాలుగా ఎదిగి వచ్చే ఆ చేపల రూపాలన్నిటి ద్వారా ఆత్మ ప్రయాణించవలసి ఉంటుంది. అలా ఆ పరిణామం చిన్న చిన్న రూపాలతో ప్రారంభమై పెద్ద పెద్ద రూపాల దాకా కూడా ఎదిగిపోతుంది. ది థర్డ్ టర్న్ బిగిన్స్ ఇన్ వామ్ అండ్ కంటిన్యూస్ త్రూ ఫిష్. ఇక్కడ మూడవ టర్న్ అంటే, టర్న్ అని ఎందుకు అన్నారు అంటే, రాయికి సంబంధించిన రాయి సామ్రాజ్యంలోని అన్ని రకాల రూపాలు ఒకటి తర్వాత ఒకటిగా వెళ్ళటం, అలా వెళుతూ ఉన్న కొద్దీ చైతన్యం కొంచెం కొంచెం పెరుగుతూ రావటం, అలా అయిన తర్వాత రాతి నుంచి చెట్లకు ఒక టర్న్. ఎందుకంటే చాలా అక్కడ పెను మార్పు చోటు చేసుకుంటుంది గనక దాన్ని ఒక టర్న్, ఒక జంప్ లేదా ఒక కుదుపులాగా చెప్పటం జరిగింది. సో అది రెండవది. అయితే మూడవది క్రిమి కీటకాదుల నుంచి చేపకు వెళ్ళేటప్పటికి ఇది మూడవ టర్న్ గా చెప్పబడుతుంది. ది థర్డ్ టర్న్ బిగిన్స్ ఇన్ వామ్ అండ్ కంటిన్యూస్ త్రూ ఫిష్. ఈ వామ్ దగ్గర ప్రారంభమై చేపలో అది అంతం అయిపోతూ ఉంటుంది. And the fourth is inaugurated when the latent human form turns its face downwards again, assuming first the form of a crab. ఇక్కడ చేప తర్వాత ఇక్కడ క్రాబ్ రూపం చూపించారు. ఆ క్రాబ్ లో ఏమైంది అంటే, మళ్ళీ పైకి లేచిన తల మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ అంటే చేపల్లో అన్ని రూపాలు అయిపోయిన తర్వాత చేప నీళ్లలోనే ఉంటుంది. నీటి నుంచి మళ్ళీ భూమికి వచ్చే అటువంటి రెండిట్లో ఉండే అటువంటి రూపము క్రాబ్ ఇది. From the smaller and bigger and biggest, the third turn begins in worm and continues through fish, and the fourth is inaugurated when the latent human form turns its face downwards again. మళ్ళీ ఈ చేప రూపంలో ఉండే మానవ రూపం అది ఈ క్రాబ్ రూపంలో వచ్చేసరికి అక్కడ తల మళ్ళీ కిందికి వంచబడింది. అజ్యూమింగ్ ఫస్ట్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్రాబ్. అది మళ్ళీ ఈ క్రాబ్ ఫారం తీసుకొని మూడవ టర్న్ లో వచ్చేసరికి ఈ చేప నుంచి క్రాబ్ ఫారం తీసుకోవటం జరిగింది. As the evolving soul progresses on into the animal kingdom. సో అలా ఇక్కడ క్రాబ్కి వచ్చి క్రాబ్ నుంచి మళ్ళీ కాళ్ళు చేతులు రెండు నేల మీదికి రావటం జరుగుతున్నది. ఇక అక్కడి నుంచి జంతు సామ్రాజ్యానికి ఒకేసారి బాబా పక్షి బర్డ్ రూపం కూడా ఇక్కడ ఉంది. ఆ బర్డ్ రూపం చెప్తూ ఇక్కడ బాబా, as the evolving soul progresses on into the animal kingdom, it takes numerous forms, the principal among these being the kangaroo. అక్కడ కంగారు దగ్గర నుంచి బాబా ఈ 25 ఫిగర్లో చెప్పటం జరిగింది. ఇక్కడ బాబా ఇంతవరకు బాబా కేవలం సామ్రాజ్యంలోనే చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం చేప తర్వాత ఒక్కొక్క రూపాన్ని కూడా చెప్పారు, ఏది ఎలాగా మారుతున్నాయి అనేది. క్రాబ్ చెప్పారు, క్రాబ్ తర్వాత
కంగారుకు చెప్తున్నారు బాబా. మరి ఆస్ట్రేలియాలో ఉండేటువంటి జంతువు కంగారు. ప్రిన్సిపాల్ అమాంగ్ దీస్ బీయింగ్ ద కంగారు, ది డాగ్ అండ్ ద మంకీ. అంటే మొదటిగా ఈ జంతు సామ్రాజ్యంలోకి వచ్చేటప్పుడు మొదలు కంగారు అని చెప్తున్నారు. కంగారు తర్వాత కుక్కని చెప్పారు, ఆ తర్వాత మంకీ. మరి మంకీ నుంచే మానవ రూపానికి మంకీకి చాలా సాన్నిహిత్యం ఉంది అనే విషయం మనకు ప్రాపంచికంగా సైంటిఫికల్గా కూడా ఇది తెలుసుకున్న విషయము. బాబా ఆ రోజు పిల్లలకు కూడా ఈ విషయం చెబుతూ జంతు సామ్రాజ్యంలో రావటానికి ముఖ్యమైనటువంటి రూపాలను బాబా కంగారుతో ప్రారంభం చేసి కుక్క తర్వాత కోతి అని చెప్తూ, విచ్ స్టాండ్స్ యాజ్ ద లాస్ట్ ఇన్ దిస్ సిరీస్ ఆఫ్ ఎనిమల్స్. ఈ జంతు సామ్రాజ్యంలో ప్రారంభంలో కంగారును చెప్పి బాబా చివరిలో మంకీ కోతి చివరగా జంతు సామ్రాజ్యంలో చివరి జంతువుగా కోతి వస్తున్నది అని చెప్తూ, ఇట్ షుడ్ బి మార్క్డ్ that as evolution advances through the sequence of animal species, the front legs rise up higher and higher, as we see in bears and lions, until in dog form the soul can actually sit on its hind legs, and in monkey, which is the last stepping stone in evolution, it can maintain a sitting pose. మనం చేప దగ్గర నుంచి జంతు సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత చూసినట్టయితే మనిషిలాగా కూర్చునే అటువంటి సౌకర్యము అది ఏ జంతువుకు లేదు. ఎందుకంటే జంతువులన్నీ నాలుగు కాళ్ళ మీద నడిచేవి కదా జంతువులన్నీ, చతుష్పాదం అన్నారు వాటిని అందుకే. అయితే అది అలా నెమ్మదిగా ఆ ముందు ఉన్న కాళ్ళు చేతుల్లాగా పనికి రావటము, చేతుల్లాగా వాటి మీద కూర్చోవటం అనేది అది కుక్క రూపానికి వచ్చేటప్పటికి, అంటిల్ ఇన్ డాగ్ ఫారం ది సోల్ కెన్ యాక్చువల్లీ సిట్ ఆన్ ఇట్స్ హిండ్ లెగ్స్. కుక్క రూపం వచ్చేటప్పటికి దానికి ముందు మనం ఎలుగుబంట్లు, సింహాలు అవి కూడా ఆ ముందు కాళ్ళను, అవి న్యాచురల్గా నాలుగు కాళ్ళ మీదే నడుస్తుంటాయి, కానీ ముందు కాళ్ళు చేతుల్లాగా పని చేయటం ప్రారంభం అవుతుందట. అది కుక్క రూపం వచ్చేటప్పటికి కుక్క శుభ్రంగా ఆ చేతుల మీద కూర్చుంటుంది అనమాట. అండ్ ఇన్ మంకీ, విచ్ ఈస్ ద లాస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ ఎవల్యూషన్, ఇట్ కెన్ మెయింటైన్ ఏ సిట్టింగ్ పోజ్. ఇక మంకీ కోతి రూపానికి వచ్చేటప్పటికి కోతి మనుషులు కూర్చున్నట్టుగానే అది కూర్చోగలదు. ముందు కాళ్ళను ఇలా పైకి లేపుకొని కింది కాళ్ళ బేస్ మీద కూర్చొని మనుషుల్లాగా కూర్చోవటం అనేది కోతి రూపంలో చాలా సులభంగా దానికి అలవాటైపోయింది. విచ్ ఈస్ ద లాస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ ఎవల్యూషన్. మానవ రూపానికి ముందు లాస్ట్ స్టెప్పింగ్ మెట్టు ఇది కోతి రూపము అని చెప్తూ, ఇట్ కెన్ మెయింటైన్ ఏ సిట్టింగ్ పోజ్ లైక్ ఏ హ్యూమన్. మనిషిలాగానే అది కూడా కూర్చున్నటువంటి పోజులో మనిషిలాగా కూర్చోగలదు. సచ్ ఈస్ ద ఎవల్యూషనరీ సిరీస్ దెన్ ఫ్రమ్ స్టోన్ టు ట్రీ, worm, fish, crab and animal to the human being. అలా ఈ చార్ట్లో గుడ్డతో చేసిన బొమ్మ ద్వారా బాబా వివరించి పిల్లలకు చెప్పిన ఆ పరిణామ క్రమం అనేది రాతి నుంచి చెట్ల వరకు, తర్వాత క్రిమి కీటకాదులుగా, తర్వాత చేపగా, తర్వాత క్రాబ్ అంటే అది ఈ అది నీటిలోను మట్టిలోను ఉండగలదు, మట్టిలో పాకుతూనే ఉంటుంది. ఆ తర్వాత
పక్షి రూపం వచ్చింది, ఆ తర్వాత జంతు రూపం. అండ్ ఎనిమల్ టు ద హ్యూమన్ బీయింగ్, తర్వాత జంతువు, జంతువు తర్వాత మానవ రూపం, అలా పరిణామ క్రమంలో వచ్చింది అని చెప్తూ బాబా రిటర్నింగ్ టు ఏ ఫర్దర్ ఎల్యూసిడేషన్ ఆన్ సర్టన్ స్టేజెస్ ఆఫ్ ద ఎవల్యూషనరీ జర్నీ, శ్రీ ఎక్స్ప్లెయిన్డ్, శ్రీ అంటే బాబా, వీటిలో ఇంకా కొన్ని వాటిలో వివరణలు ఇస్తూ ఆ ఎవల్యూషన్ పరిణామాన్ని ఇలా వాళ్లకు వివరించి చెప్పటం జరిగింది. రిగార్డింగ్ ట్రీస్ you might say that just as the human form exhibits 2 hands and 2 feet with a fixed number of toes and fingers, a tree ought to manifest the same shape. మనకు ఎలాగైతే కాళ్ళు, చేతులకు కాళ్ళకు వేళ్ళు, ఇవి ఎట్లాగైతే మనిషి రూపంలో ఉంటాయో అట్లాగే చెట్టు కూడా మెయిన్ కొమ్మలు, తర్వాత వాటికి బ్రాంచెస్, చిన్న చిన్న కొమ్మలు, ఇవన్నీ ఎలాగైతే పెరుగుతాయో అలా చెట్టు వృక్షంలో కూడా పెరుగుతాయి. బట్ దేర్ యాక్చువల్లీ ఈజ్ ఎ ట్రీ విత్ ఎగ్జాక్ట్లీ 2 బ్రాంచెస్ కరస్పాండింగ్ టు ద హ్యూమన్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్. అలాగే మొట్టమొదటి మూలం తర్వాత దానికి కూడా, చెట్టుకు కూడా 2 కొమ్మలు వస్తాయి. ఆ 2/4 అవుతాయి, 4/5 అంటే ఎట్లా దాని యొక్క చెట్టు పెరుగుతూ పోతుంటుందో అలా పెరుగుతూ ఉంటుంది. టు ద హ్యూమన్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, మనిషికి చేతులు కాళ్ళు వచ్చినట్టుగానే దానికి కొమ్మలు వస్తాయి. అండ్ 2 అదర్ మెయిన్ బ్రాంచెస్ కరస్పాండింగ్ టు ది లెగ్స్ అండ్ ఫీట్, అట్లాగే చేతులకు పోల్చుకోదగినటువంటి 2 కొమ్మలు, తర్వాత కాళ్లకు పోల్చుకోవాల్సిన వాటిని మళ్ళీ ఇంకా పై దాకా వెళ్ళి 2గా విడిపోవటం, 2గా అది పెరగటం అనేది మనకు ఈ రూపాన్ని, మానవ రూపాన్ని దాంట్లో చూపిస్తూ ఉంటుంది. అండ్ 2 other main branches corresponding to the legs and feet and smaller branches like fingers and toes. In short, the larger and smaller branches of this tree precisely match the limbs of the human body. అలా చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు, మనిషికి ఉన్నటువంటి చేతులు కాళ్ళలాగా మనకు ఆ ఆకారాన్ని పోల్చుకునే విధంగా అది మనకు ఆ రూపాన్ని చూపిస్తూ ఉంది అని చెప్తూ బాబా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం వచ్చే వారం తీసుకుందాం, ఎందుకంటే టైం 5:57 6:57 అయింది కనుక ఈ రోజు ఇక్కడితో మనం ముగించేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రారంభం చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा शर्मा.